ఎప్పుడు జరుగుతుందన్నారు ఈ ఆటో తాగే మెకానిజం? పగలు తినే జంతువులన్నీ రాత్రిపూట, రాత్రిపూట తినే జంతువులన్నీ పగటిపూట ఆటో తాగి జరుగుతుందట. మరి పగలు రాత్రి కలిపి తినే వ్యాస ఎప్పుడు జరుగుతుందట? చెప్పాలి మరి. అది ఇన్నాళ్ళు ఏం చేశారు చెప్పండి? కొద్దిది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు ఒకళ్ళన్నా చెప్తారా భార్యని తినేవారు? నేను ఒక్కడే చెప్తుంటాను, నేను కనపడుతుంది అది చాలా దిపోవడతాను నష్టం. మరి ఇలాంటివన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదించే మెకానిజమ్స్ మీలో పెట్టుకుని సంఖ్యలో పిల్లలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటున్నాడు జనం చేసే అనేది ఆరోగ్యం. అందుకే నేను మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ ఇంట్లోనే నేను చెప్పే కాన్సెప్ట్. మారండి, మార్చుకోండి. డబ్బులు సింపుల్గా తగ్గుతాయి, డబ్బులు రాకుండా ఉంటాయి. అందుకని 6ంటికి డిన్నర్ తినేసారా, నైట్ 8:39 పొట్ట ఖాళీ అయిపోయిందా, ఆటో ఫ్యాగి బటన్ ఆన్ అవుతుంది, డైజెషన్ బటన్ ఆఫ్ అయిందా, అంతే ఆటో ఫ్యాగి ఆన్ అయిపోతుంది. రేపు మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేదాకా ఆటో ఫ్యాగి ఆన్లో ఉంటుంది. 10ంటికి తిన్నారా, అరిగేసరికి తెల్లారిలో 4 అవుతుంది, 5 అవుతున్నారు. అప్పుడు మీకు ఆటో ఫ్యాగి 1 గంట 2 గంటలు ఆన్ అవుతుంది. లేస్తే పెద్ద కాఫీ తాగితే ఆఫ్ అయిపోతుంది. రోజు 2 గంటలు ఆటో ఫ్యాగిలే క్లీన్ అవ్వు. 12 గంటలు ఆటో ఫ్యాగి జరిగితే ఏ రోజు అమ్మక అది అవుతుంది. అందుకని పగలు తినేవాడికి రాత్రి ఆటో ఫ్యాగి, రాత్రి తినేవాడికి పగటి కూడా ఆటో ఫ్యాగి. ఈ ఆటో ఫ్యాగి పర్ఫెక్ట్గా జరిగితే మీకు ఎన్ని బెనిఫిట్స్ చూడండి. కణాలన్నీ డీటాక్స్ అయిపోతాయి, బాడీలో అన్ని వేస్ట్ మెటీరియల్స్ క్లీన్ అయిపోతాయి, వేస్ట్ బయటకు వచ్చేస్తుంది. ప్రోటీన్ రీసైకిల్ అవుతుంది. చచ్చిపోయిన కణాలు రోజు వాటర్ చచ్చిపోతుంది. చచ్చిపోయిన కణం తయారైన ప్రోటీన్తో కణ చచ్చిపోయిన ఆ కణ నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ ఉంది కదా, మళ్ళీ కణం పోయిన ఆ ప్రోటీన్ తిరిగి వెనక్కి వాడతాం. అది ఎలా అంటే మందువైలు ఉంది మీ ఇంట్లో, తాతలు నాటి పెయింటిల్లు, దాన్ని తీసి అపార్ట్మెంట్ కట్టుకుందాం అన్నారు. అంటే ఇప్పుడు దూరాలు దర్వాజాలను తారేస్తారు, అవన్నీ తీసుకొచ్చి కొత్త ఇంటికి ఫర్నిచర్ వాడతారు. ఆ టేకుడ్ని సేమ్ మెకానిజం. ప్రోటీన్ తిరిగి వాడుకుంటుంది. బాగా తినేసి రాత్రి కనిపించారు, నైట్ కూడా తిన్నారు, ప్రోటీన్ వేస్ట్గా పోతుంది. మళ్ళీ అంతా మీరు తినాల్సింది ఎక్కువ. బాడీలో రీసైకిల్ మెకానిజం పనిచేస్తుంది. ప్రోటీన్ రీసైకిల్ అవుతుంది ఎర్లీగా డిన్నర్ తినేస్తుంది. సెల్ రిపేర్ చేసుకుంటుంది. ఎలాంటి ట్రబుల్ అయితే అదే రిపేరింగ్ మెకానిజం, ఓన్ రిపేరింగ్ మెకానిజం. అది మెకానిక్ షెడ్ ఎక్కడ దీనికి డిజైన్లో వచ్చేసిన మెకానిజం. రాబోయే 400 సంవత్సరాలు ఉంటుంది. 400 ఏళ్ళు కన్సల్టేషన్ ఉందా ఎక్కడైనా? ఫిజిషియన్ అవసరం ఉందో చెప్పండి. అది ఎలా బ్రతుకుతున్నాయి 400 years ఇవన్నీ? ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. వైరస్ కోవిడ్ కాదు, దాని బాబు వచ్చినా పోరాడే మెకానిజం సెల్ఫ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటే. ముసలితనంలో కూడా హెల్తీగా ఉంటాం. మెటబాలిజం జీవక్రియ సజావుగా జరుగుతుంది. బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా నిరోధించే వ్యవస్థ మీరు బాగా పెరిగిపోతుంది. ఎర్లీ డిన్నర్ చేశారంటే గుండె 150 ఏళ్ళు పంపింగ్ రెడీ ఉంటుంది. మెదడు కుసించుకోవటం, మధ్య మరొక రావడం ఉండదు. ఎన్ని లాభాలు జరుగుతాయి. పగలైతే నేను రాత్రికి రెస్ట్ ఇచ్చాను. ఎందుకంటే ముందుండాలి గుంట్లో దీపం, నోట్లో ముద్ద. అర్థమైంది కదా? పొద్దుపోయి తింటే ఎంత పాపమో. పిల్లలకి పెట్టి చంటి పిల్లలు కూడా 9ంటికి పెట్టి ఎన్ని తప్పులు చేయాలని చేసాం పాపం. అందుకని మనిషి ఇక్కడికే శరీరాన్ని మంచిగా వాడుకోవడం, సొంతంగా జీవిస్తూ తెలియదు. భూమి మీద నరకాన్ని అనుభవించే చనిపోయే జీవి అంటే ఒక మనిషి. నరకాన్ని అనుభవించి చనిపోతారు మనిషి. బ్రతికిన నాడు రోగాలు, బాధలు, జలుబు, జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, ఎన్ని బాధలని మనిషి. ఇప్పుడు నాకు 30-35 ఏళ్ళ నొప్పి, బాధ, జ్వరం, ఈ సమస్యలని ఎంత బాడీ మీద మైండ్ ఎలా అంటే హెల్తీగా ఉంటే ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటే జనానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బ్రతికిన నాడు ఇట్లా బ్రతికే అవకాశం అంతే. ఋషులు అట్లా బ్రతికారు 150 ఏళ్ళు. పూర్తి ఆయుష్ 150 ఏళ్ళు అన్ని పార్ట్లు పనిచేసింది. కారణం డిసిప్లైన్. ఇది మొదటి విషయం ఉన్నారు. రెండో విషయం, ఉపవాసం ప్రారంభించితే ఆటో ఫ్యాగింగ్ 24 hours జరుగుతుంది లోపల.
ఈ ఆటోఫాగి 24 hours 4 times 5 times ఎక్కువ జరుగుతుంది ఫాస్టింగ్. రిపేర్ క్లీనింగ్ అనేది 4 to 5 times మీ లోపల ఎక్కువ జరుగుతుంది. ఇది నిరూపించిన సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ 2016లో నోబెల్ ప్రైజ్. ఫాస్టింగ్ అని పరిశోధన చేసి ఫాస్టింగ్ పవర్ అంత గొప్పది, ఫాస్టింగ్ అది అంత. ఇదే విషయం 3000 సంవత్సరాల నాడు మన ఋషులు చెప్పారు, వీళ్ళంత లేటుగా చెప్పారు. మన ఋషులు కొటేషన్లో తపము లేదు ఉపవాస వ్రతము ఉంది, ఉపవాస వ్రతాన్ని మించిన తపస్సు లేదన్నారు మన ఋషులు. కానీ అంత అడ్వాన్స్డ్ సైంటిస్ట్ ఆరోగ్యానికి మంచిది ఉపవాసం చేయమని జనాలలో వినరు, ఒక మాట దేవుడి కోసం చచ్చినట్టు చేస్తారు. అందుకని ఉపవాసాన్ని దేవుడి పేరు చెప్పి వేసేసారు, పెట్టేసి రాశారు. అందుకని తపము లేదు, ఉపవాస వ్రతానికి తపస్సు లేదు అంతంత. అందుకని ఫాస్టింగ్లో 4 times రిపేర్ క్లీనింగ్ ఎక్కువ అవుతుంది. ఏ ట్రబుల్ అయినా 4-5 times స్పీడ్గా దొరుకుతుంది ఫాస్టింగ్. ప్రతి సెల్లో ఉంటే ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ఛానల్ ఆన్ అయిపోతుంది ఫాస్టింగ్లో. ఉపవాసం చేయడం ఎంత మంచిది ఇప్పటికైనా అర్థమైందా? చేయకపోయారా జీవితంలో ఎంత నష్టపోతారు. 300 మంది ఉపవాసాలు ఉంటారు, కరెక్ట్గా 299 మంది ఈరోజు లెక్క ఫాస్టింగ్. అందుకని ఎప్పుడన్నా వారానికి ఒక్క రోజన్నా ఉపవాసం చేయండి. ఇంటికి వెళ్ళాక ఏ రోజు ఉపవాసం చేయాలంటే మీరు ఇంటికి వెళ్ళాక మండే మీరు ఫాస్టింగ్ చేయాలి. ఎందుకు మండేనే చేయాలి బాగా తెలుసు. అందుకని మీలాంటి వాళ్ళు ఎంత చెప్పినా సండే మాత్రం కాబట్టి మండే ఫాస్టింగ్ అనేది చెప్పి అట్లా తిన్నప్పుడే ద్వారా దాని సుఖం ఏంటో తెలుసు, తెలుసు. మండే ఫాస్టింగ్. 2 విషయాలు విన్నారు ఇప్పుడు. పగలతీని రాత్రి ప్రవేశిస్తే 12 hours స్లీప్ ఆటోఫాగి. వారం ఒక్క రోజు ఉపవాసం చేసినా, కంటిన్యూస్ ట్రబుల్ వచ్చినప్పుడు లంకనం పెట్టేసిన 24 hours 4 times ఎక్కువ ఆటోఫాగి రిపేర్ క్లీనింగ్ జరిగి త్వరగా బయటపడతారు. 3వ మెకానిజం ఏకముక్త వ్రతం. ఒంటి పొద్దు రోజు మొత్తం మీద ఒకేసారి భోజనం చేస్తే దాన్ని ఏకముక్తం అంటారు. వాడుక భాషలో ఒంటి పొద్దు అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మధ్య 8-10 ఏళ్ళ నుంచి ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. అంతకుముందు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఎవరికి తెలియదు. మరి ఇది ఏనాటి నుంచో న్యాచురోపతిలో ప్రిన్సిపల్ జనాలకు ఇప్పుడు తెలిసిందే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమిటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి 24 గంటలకి ఒకసారి మాత్రమే భోజనం చేయడం. నేను నిన్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏకభక్తం. నిన్న మధ్యాహ్నం 12-1 గంటలు తిన్నాను, మళ్ళీ తిన్నాను. క్లాస్ అయ్యి వెళ్ళి 7-8 స్పూన్లు తేనె నాకాను. నైట్ నీళ్ళలో కలుపుతారు, నీళ్ళు రాస్తున్నాను. నైట్ నీళ్ళు రాకుండా తేనె నాకాను. ఇప్పుడు ఈరోజు మరి 12 దాకా నీళ్ళ వెళ్తున్నాం. మధ్యాహ్నం నుంచి ఈరోజు ఇప్పుడు 1 గంట వరకు తిన్నాను. ఏకభక్తం. ఈరోజు కూడా ఏం ఆహారం తీసుకోవాలి. ఏకభక్తం ఒంటి పొద్దు. ఇలా ఒంటి పొద్దు ఉంటే ఒక రకం. 2వ రకం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి? ఉదయం 10 నుంచి సాయంకాలం 6 లోపు 8 hours లోపు 2 సార్లు 3 సార్లు తినేసిన 16 గంటలు నోటికి రావడం. ఇది 2వ రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ 2 రకాల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాయి. ఇది ఏనాటి నుంచో న్యాచురోపతిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉదయం 10 నుంచి సాయంకాలం 6 లోపు రోజు 2 సార్లు 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 ఏళ్ళు చేయగలరు ప్రపంచంలో తెలిసింది. మహాత్మా గాంధీ గారు 1920 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారు. మా నాన్నగారు, మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ రోజు 2 సార్లు తినేవాళ్ళండి. మార్నింగ్ 11కి, సాయంకాలం 5కి 6. 3వసారి రోజు 2 సార్లు దాంట్లో ఏమి తినేవాళ్ళు. చాలా మంది మా ఊళ్ళో ఎంతమంది నేను చూశాను రోజు 2 days ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మన ఆచారాల్లో మన రోజులు ఏనాడు చెప్పి పాత్ర ఇవన్నీ. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్. ఇండియా నుంచి చేయలేక ఇవన్నీ. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 2 రకాలు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో పరిశోధన ఆయుష్ పెరుగుతుందన్నారు. ఎట్లా పెరుగుతుంది? 52 ఎలుకలు తీసుకున్నారు. గ్రూప్ 1 26 ఎలుకలు. రోజుకు ఒకసారి ఆహారం పెట్టారు. వాటికి ఒకసారి ఆహారం పెడితే
ఆహారం పెట్టారు, అస్తమానం పెట్టారు. ఇవి 43 రోజులే పెట్టారు. ఇది పరిశోధన తెలుగులో చేసి ఆయుష్ పెరుగుతుందని నిరూపించారు ఏకముక్తం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇదే విషయం మనవాళ్ళు 3,000 సంవత్సరాలు చెప్పారు. కొటేషన్ వాళ్ళ ఎక్స్పీరియన్సే ఈ పరిశోధన. ఏం చెప్పారు కొటేషన్? తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు, ఎక్కువ తింటే తగ్గున బ్రతుకు. ఇది కొటేషన్. తక్కువ తిన్న వాళ్ళందరూ ఎక్కువ బ్రతుకుతారు, ఎక్కువ తిన్న వాళ్ళందరూ తక్కువ బ్రతుకుతారు. తక్కువ తిన్న వాళ్ళందరూ ఎక్కువ కాలం బ్రతుకుతారన్నారు. అదే ఎగ్జాంపుల్ వాడు ఋషులు తక్కువ తిన్నారు, అందుకని వాళ్ళందరూ ఎక్కువ బ్రతికారు. ఎక్కువ తిన్న వాళ్ళందరూ తక్కువ బ్రతుకుతున్నారు. అదే ఋషి మాట. అదే సైంటిస్టుల మాట. క్లియర్గా చెప్తారు సైంటిస్టులు చెప్తారు. ఎందుకు ఆయుష్ పెరిగింది? ఇక్కడ ఇచ్చారు చూడండి. రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం చేయడంలో ఎదుగుదల, ప్రోటీన్ల తయారీ మరియు ఎంజైమ్స్ యొక్క పనితీరు, కణం లోపల రిలీజ్ ఎంజైమ్స్, కణం యొక్క పనితీరు కాబట్టి క్లీనింగ్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి. ఇవన్నీ ప్రతిరోజు సమస్థితిలో ఉంటాయి. ప్రోటీన్లు తయారవడం, ఎంజైమ్స్ తయారవడం, కణం లోపల చచ్చిపోయిన కణం ప్లేస్లో కొత్త మళ్ళీ డెవలప్ అవడం, పోయిన పార్ట్ ప్లేస్లో మళ్ళీ డెవలప్ అవడం అనేది ఎదుగుదల అంటారు. ఇవన్నీ సమస్థితిలో ఉండటం వల్ల వాటి జీవితకాలం కొంచెం ఉపయోగపడాలి. కూడా ఇచ్చారు. రెండోది ముఖ్యం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హాని కలిగించే క్రిములు కణాలపై దాడి చేసినప్పుడు ఆ దాడిని కణాలు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసినటువంటి సెల్స్ ఫైటింగ్ చేయగలుగుతాయి వాటి మీద. అందుకని కణాల ద్వారా కణాలు చేసి కాబట్టి అందుకని వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసిన మన బాడీ చంపే నేచర్ కణాల్లో ఉంటుంది. అందుకని దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆయుష్ పెరగడానికి కారణం. 50% ఆయుష్ పెరిగిందని ఎలా నిర్వహించారు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ USA 1982లో పరిశోధన 50% 21 days లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 21 days లైఫ్ స్పాన్. ఎలుకలకి 64 రోజులు లైఫ్ వాడి మ్యాక్సిమం. 21 days ఇంక్రీజ్ అయింది ఏకముక్తం చేస్తే. మామూలు ఎలుకలతో చేస్తే 50% లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మన ఆచారాలు ఎంత గొప్పగా ఉన్నాయంటానికి ఇండియా ప్రపంచంలో ఏ కంట్రీకి లేదు ఈ టెక్నాలజీ, ఒక్క ఇండియాకి ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇండియా. 3000 years బ్యాక్ ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు జనాలు ఇప్పుడు తెలిసింది 10 ఏళ్ళ క్రితం. 3000 సంవత్సరాల క్రితం మన ఋషులు ఎంత చెప్పారు? కొటేషన్ ఏకముక్తే సదా యోగి. యోగి జీవితాన్ని గడపాలనుకునే వాళ్ళు 1 time మీల్ చేయాలి. రోజు మొత్తం మీద ఒకేసారి. నేను ఈరోజు తిన్నాగా వచ్చాను, అలాగే వాళ్ళు రాఫుడు తినేవాడు. పప్పులు గింజలు అంటే రోజుకు ఒక్కసారి అట్లా ఆహారం, పండ్లు కానీ ఇవన్నీ ఇంకొక ఆహారం ఇంకొకసారి తింటున్నాను. అందుకని వాళ్ళకి నిద్ర తక్కువ, ఆయుష్ ఎక్కువ, మేధాశక్తి ఎక్కువ, డబ్బులు రావు, సిక్కవు, ఎవరి మీద ఆధారపడకుండా 157 ఏజ్ వరకు వాళ్ళు బ్రతకడానికి కారణం ఏకముక్తం. అందుకని ఎక్కువ సార్లు తింటే ఇవన్నీ తగ్గిపోతాయి, ఎఫిషియన్సీలు తగ్గిపోతాయి. మీకు ఎంత తక్కువ సార్లు తింటారో అంత ఎక్కువ సార్లు, అంత ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా మరి వీళ్ళందరూ ఏకముక్తం చేస్తారు. ఋషిగా జీవితం గడపాలి, బ్రహ్మచర్యం చేస్తూ అడవిలో ఒంటరి ఋషిగా గడపాలనుకుంటే తపస్సు చేసుకునే వాళ్ళందరూ ఏకముక్తం చేయమని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు సమాజంలో. అక్కడ వాళ్ళందరికీ ఫాలో అయ్యి వాడు తెలివితేటంతో డబ్బు సంపాదించే ఉద్యోగ వ్యాపారస్తులకి, వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్, ఇలాంటి వాళ్ళందరినీ ఏమి డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళు అంటే శ్రమ చేయకుండా, చెమటలు పడకుండా, కదలకుండా తెలివితేటంతో డబ్బు సంపాదించే డాక్టర్లు, లాయర్లు, టైప్రైటర్లు, న్యాయమూర్తులు, ఆఫీస్ వర్క్, కంప్యూటర్ వర్క్, ఇట్లాంటి వాళ్ళంతా మాస్టర్ గారు బాంబా చెప్పే మంత్రులు గారు మంత్రా చదివే గుళ్ళో గ్రామాలు, ఇట్లాంటి తెలివితేటంతో డబ్బు సంపాదించే వృత్తులు అంటారు. అలాంటి వాళ్ళందరూ విముక్తం చేయాలని శాస్త్రం చెప్పింది. వీళ్ళు చెప్పిన మాట సమాజాన్ని నడిపించిన మన దేశానికి రాజ్యాంగం ఇప్పుడు నడిపిస్తున్నారు. భారత రాజ్యాంగం భారతీయులు నడిపిస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఋషులే రాజ్యాంగం, ఆ ఋషులే డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని బట్టి నడిచారు జనాలంతా. ఆ రాజుగారు జనాలకి డైరెక్షన్ ఇచ్చేవారు. రాజుగారికి ఇచ్చిన రాజ్యాంగం ఋషి. అందుకని ప్రతి రాజులకి రాజ్యాంగం పాలించేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకు ఋషులు అనేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్తోనే ఆ రాజ్యాన్ని రాజు పాలించేవాళ్ళు.
ప్రజల కోసం అంటే డైరెక్ట్ గైడ్లైన్స్ నేను ఇచ్చేవాడు. అందుకని ఇట్లాంటి వాళ్ళందరూ విభక్తం చేయాలి. 2 times మాత్రమే నేను ఆ రోజుకి మార్నింగ్ ఈవినింగ్ 5 రోజు 2 సార్లు నోరు తెరవకూడదు 3వ సార్లు. త్రిముక్తే సదారోగి అన్నారు. ఎవరికి ఇది అంటే ఎవరైతే నీడపట్ల కూర్చొని తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారో కష్టం లేకుండా అలాంటి వారు 3 times తింటే సదా రోగి, ఎప్పటికీ రోగి అన్నారు. రోజు 3 సార్లు తింటేనే రోగి అన్నారు. 4 సార్లు తింటే చెప్పాలి. అది ఆలోచించుకోవాలి. అందుకని 3 సార్లు తింటే అంత దోషం. ఆలోచించుకోవడం ఒకసారి. తెలియక ఎన్ని తప్పులు చేసి రోగాలు తెచ్చుకుని భగవంతుడు మా ఫ్యామిలీ పైన కక్ష కట్టాడు, మేమేం తప్పులు చేసాము మాకు శిక్ష వేసాడు ఒక ఏముంది మాట్లాడుతుంటాం జనాలు. ఆయన మేము సంవత్సరం ఒకసారి పక్కకి వెళ్తున్నాం, ముందు పట్టించుకుంటున్నాం, మొత్తం జరిగిస్తున్నాం, అంతమందికి ఏ రోజు అన్నదానం చేస్తున్నాం. ఇది చేసినా మనకు కనకరం లేదు దేవుడికి. మీరు చేసినవి లిస్టు పెట్టుకుని రాసుకుంటా అటెండ్ చేసుకుంటా కూర్చుంటాం. ఆ గుర్తు పెద్దలు అట్లా అలవాటు చేసేస్తాం. శుభభావం కోసం పొద్దున దేవుడి దగ్గర కూర్చుని భగవంతుడిని ప్రార్థన దగ్గర నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో బాగుండాలి అని కోరుకుంటే ఆ పాజిటివ్ డైరెక్షన్ మీరు వచ్చాక అలాగే రోజంతా ఉంటారని భావంతో ఫీడింగ్ చేసుకోమన్నారు. దేవుడి దగ్గర స్నానం చేసిన తర్వాత పెద్దల ఆశీర్వచనం తీసుకోమన్నారు. ఓ నిండు నీళ్ళు సుఖంగా ఆరోగ్యంగా దీవించి బిడ్డ అని ఆ నోటి నుంచి అది వచ్చినప్పుడు అది వినపడతామండి. ఆ మాటలు మీ మెదడులో మెదిలి మీరు అట్లా జీవిస్తారు. తెలుసా ఆశీస్సులు అట్లా అలవాటు చేశారు. ఆశీస్సులు ఇచ్చినోడే బతకట్లా, ఇది మనమే బతుకుతాం. ఆశీస్సులు ఇస్తే మీ అమ్మానికి ఆరోగ్యం లేదు, మీకు ఎట్లా వస్తుంది? ఎప్పుడు ఇవన్నీ నమ్మకాలే. మన ఆరోగ్యాన్ని ఇచ్చే మెకానిజమ్స్ ఇట్లాంటివి. అందుకని ఋషులు ఆచరణ రూపంలో చూపించారు. ఇప్పుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి మూఢనమ్మకాలు వదులుకోలేకపోతున్నారు జనాలు. అందుకని వాటి నుంచి బయటపడాలి. ఏం చేస్తే ఆరోగ్యం వస్తుందో కార్యరూపంలో చూపించాలి. అంతేగాని ఆశీర్వచనాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఇట్లాంటివి కాదు. అందుకని 3 సార్లు తింటే కూడా రోగమే ఆలోచించుకుంటుంది. మన ఆచారాలు ఎంత గొప్ప అంటానికి ప్రపంచంలో ఏ కంట్రీకి ఇందులో 10% కూడా లేదు. ఇండియాకు ఉన్న 4 మన ఇండియా వాళ్ళు ఇచ్చిన ఋషులు ఇచ్చిన గైడ్లైన్స్ హెల్త్ అవేర్నెస్ ఏకమొత్తం ఎంత పవర్ఫుల్ మెకానిజం తెలుసుకుని ఇండియా మొత్తం సంస్కృతి ఎంత గొప్పగా డిజైన్ చేశారంటే ఋషులు. అసలు వాళ్ళ మేధాశక్తికి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ అసలు ఎవ్వరూ 5% కూడా సమాజం గురించి అట్లా దూరదృష్టి చేయలేరు. వాళ్ళు ఎలా ఇచ్చారో తెలిసిన గైడ్లైన్స్. జనాలు మామూలుగా ఆరోగ్యానికి మంచిదని పొట్ట మార్చక ఒకసారి అంటే ఎవడో రెండం మనిషి బలహీనత దేవుడు. అందుకని కొన్ని ఆ వీక్నెస్లు జోడించి పెట్టేస్తే సచ్చినట్టు ఫాలో అయిపోతారు జనాలు. అందుకని అంత సిస్టమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు మన మనుషులు. ఏకముక్తాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఆ ప్లాన్స్ ఎట్లా పెట్టారు. ప్రతి శనివారం ఏకముక్తం గుర్తుందా? ఇప్పటికైనా కనీసం దేవుడి కోసం ఏకముక్తం పెట్టారు. శనివారం దేవుడి మీద బాగేసి ప్రతి శనివారం అట్లా చేయాలట అంటే చేసేస్తారు. ఏకాదశికి ఉపవాసం పెట్టారా లేదా? ప్రతి ఏకాదశికి ఉపవాసం చాలా మంది మా ఊళ్ళో కూడా ఏకాదశి మౌనం ఉండేవారండి. ఉపవాసం మౌనం కూడా చేసేవారు పూర్వం రోజులు. ఇప్పుడు అన్నీ పోయినాయి. అసలు మౌనం చేసేవాడు కోట్ల మంది ఒకడు కూడా దొరకదు. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశికి వండిపోద్ది అన్నారు. అంటే ఏకాదశి నెక్స్ట్ డే ఒకేసారి తినాలి. ఉపవాసం చేసి నెక్స్ట్ డే హెవీగా తినేయకూడదు, ఒక పూటే తినమన్నారు. 2 నెక్స్ట్ 3 కార్తీక మాసం నెల రోజులు ఏకముక్తం అని ప్రిన్సిపల్ పెట్టింది. సంవత్సరం అంతా 2 సార్లు అయినా సంపాదించుకోవడం ఎంజాయ్ చేస్తున్నావు. కనీసం నెలంతా ఏకముక్తం చేస్తే 11 నెలలు వేస్ట్ అంతా క్లీన్ అవుతుందని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నెల రోజులు పెట్టేశారు. కార్తీక మాసం కరెక్టా కాదా? కార్తీక మాసం ఏకముక్తం ఉంది. మనవాడు ఏకముక్తం అంటే మధ్యాహ్నం మాత్రం అమ్మ తిని సాయంకాలం టిఫిన్ తిని ఏకముక్తం అండి అంటారు.
అన్నం ఒక పూట తింటారు అంతే, మిగతా టైంలో టిఫిన్ తింటాం. ఇక కర్మకాండాలు చేస్తే 13 రోజులు ఏకముక్తం. చూడండి, ఇది ప్రపంచంలో ఎక్కడ ఒక్క కంట్రీకి చూపించిన టెక్నాలజీ. చచ్చిపోయినప్పుడు మనసు బాధలో ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు 3 సార్లు తింటే సిక్ అవుతారు, డబ్బులు ఎక్కువ నిద్ర పడతారు. అందుకని 13 రోజులు ఏకముక్తం తెలుస్తుంది, నెల్లిగా ఉంటుంది, సిక్ అవ్వకూడదు, కర్మకాండ లాక్కూడదు, సిక్ అవ్వరు, ఏకముక్తం పెట్టి. నెక్స్ట్ వ్రతాలు, పూజలు, యజ్ఞయాగాదులప్పుడు ఏకముక్తం పెడతారు. రేపు తద్దినం అయితే పంతులు గారు ఈ రోజు మీకు ఏకముక్తం అంటారు, చెప్తేనా అది మార్చుకు పెట్టాలి, ఈ రోజు ఏకముక్తం ఇంత పెట్టారు. అందుకని మీరు అందరూ ఇంటికి వెళ్ళాక ఏకముక్తం చేయాలి. ఏ రోజు చేయాలంటే వారం ఒకసారి ఏకముక్తం చేయాలి. దానికి కూడా ముహూర్తం నేను పెడతాను, చేయాలి. ఏకముక్తం మీరు చేయాల్సిందల్లా ఆదివారం ఏకముక్తం చేయాలి. సండే ఏకముక్తం చేయాలి, అది ఎంజాయ్ చేయాలి కదా. ఏకముక్తం చేస్తే ఎంజాయ్మెంట్ డబల్ ఉంటుంది, అది జనానికి తెలియదు. కడుపు మాడినప్పుడు తింటే స్వర్గం కనపడుతుంది. అందుకని మీరు ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏకముక్తం సండే ఎలా చేయాలి? సండే ఈ వేడిగా లేస్తారు, నీళ్ళు తాగలేంటున్నారు, దొడ్లోకి వెళ్ళండి, స్నానం చేసేసి వంట మొదలెట్టండి. 9 దాకా వంట మొదలెట్టేసేసి 12-1 గంట దాకా వండుతా ఉండండి. అన్ని మధ్యాహ్నం, సాయంకాలం మొదలు తినాల్సిన రకాలన్నీ వండేసుకుంటాను. కానీ వండేటప్పుడు కూడా ఏమి మధ్యలో నాకకూడదు. 11:30-12 మళ్ళీ రెండోసారి లేదు, దాన్ని రెండోసారి మోసకి వెళ్ళండి. అట్లా 2 times మోసం వెళ్ళండి. 12-1 గంట దాకా నీళ్ళ మీద ఉండండి. అప్పుడు దాకా ఆటో ఫ్యాక్టరీ బటన్ మీకు ఆన్గానే ఉంటుంది, రిపేర్ జరుగుతుంది. ఆకలి బాగా వేసేసిన తర్వాత ఏది తిన్నా స్వర్గం కాదు. అందుకని ఎంజాయ్ చేయాల్సినప్పుడు ఆకలి తినాలి. అందుకని అట్లా ఉండండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2ంటికి మంచిగా వండుకున్న భోజనాలన్నీ, సాయంకాలం తినాల్సింది, ఉదయం తినాల్సింది, మధ్యాహ్నం వండుకొని అన్నీ కలిపి పెద్ద ఆకు అరిటాకు తెచ్చుకొని ఆకు మీద అన్నీ అట్లా వడ్డించేసుకుంటుంటారు. రకరకాలన్నీ 2ంటికి కూర్చుంటే 1:30-2ంటికి 2:30 దాకా ఎంత కూర్చోండి. అంటే 1 గంట మొదలంటే 1:30-2 దాకా అట్లా కంటిన్యూస్ తినాల్సినంత తినేది. ఓపుకుంటే లేవట్లేదు అంటారు వాళ్ళు. మళ్ళీ రేపు దాకా తినడానికి లేదు కాబట్టి అట్లా ఎంజాయ్ చేయండి. ఏకభక్తం వేసినప్పుడు ఆఫీస్ తింటారు, అందుకని పొలం ఎక్కువ రకాలు తింటారు కానీ ప్లేట్ చాలా ఆకులు పెట్టారు ఆచారాలు. అందుకని రకాలను కూడా ఎంజాయ్ చేయండి, ఒకసారి తినండి అంటారు. అందుకని చాలా బెస్ట్ అనమాట ఏకభక్తం. సండే చేయండి. మీరు ఉద్యోగంలో తింటారు, అన్నం తింటారు, బిర్యానీలు తింటారు, ఆయిల్ ఫుడ్స్ తింటారు, అన్నీ క్లీన్ అవ్వడానికి గ్యాప్ కావాలి. అంటే సండే తిన్న దోషం తగ్గాలంటే మీరు మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా అసలు లాస్ట్ 5 minutes బ్యాక్టీరియా వైరస్ తినేసే రక్షక. మన బాడీలో వైరస్ బ్యాక్టీరియాలు కనపడినా వాటిని తినేసేస్తాయి కొన్ని సెల్స్ అట్టాడు, కానీ మన బాడీలో కనపడితే దాన్ని రొట్టేసేసుకుంటాయి. వాటిని మోనోసైట్స్ వైరస్ బ్యాక్టీరియా కనపడితే తినేస్తాయి. మన శరీరాన్ని రక్షించే సైనిక్ పంచదారాలు మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బ్యాసిల్లస్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, ఇవి 5 పంచదారాలు. మన దేశాన్ని రక్షించే సైన్యం త్రివిధ దళాలు, కానీ మన శరీరాన్ని రక్షించే సైన్యం పంచదారాలు. మోనోసైట్ గురించి, ఈ మోనోసైట్ కణాలు బ్యాక్టీరియా వైరస్ తినేస్తాయి. తినేసే ట్రైనింగ్ పుచ్చుకోవడానికి కోసం ఎలా తినాలి, ఎలా గుర్తుపట్టాలి వైరస్ బ్యాక్టీరియాని, ట్రైనింగ్ అంతా ఈ మోనోసైట్ కణాలు టాన్సిల్స్ దగ్గరికి వెళ్ళి, ఎడినాయిడ్స్ దగ్గరికి వెళ్ళి, థైమస్ గ్లాండ్స్ ఇక్కడ చోటుకి వెళ్ళి ట్రైనింగ్ పుచ్చుకోండి. మనకు కూడా పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటాయి. అలాంటి చోట పోలీసు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి పోలీస్ డిపార్ట్మెంట్లో పంపుతారు. అలాగే మన బాడీలో మోనోసైట్ కానీ ఇక్కడికి వెళ్ళి ఈ సెంటర్స్లో సీనియర్ కణాలు ఉంటాయి, బాగా హెల్తీగా ఉన్నాయి. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన సీనియర్ ఆఫీసర్లు అందరూ కొత్తగా జూనియర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, అలా అన్నమాట. ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చూసుకోండి. ఎడినైడ్స్, టాన్సిల్స్ ఆపరేషన్ చేయించారనుకోండి,
ఫ్రీగా ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ మీరు తీసేసుకున్నట్లే. అందుకని ఆపరేషన్ ఈ గ్లాండ్ ఆటోమేటిక్గా పోతుంది. అది పుట్టినప్పటి నుంచి 12 ఏళ్ళ పిల్లలకు ఉంటుంది గ్లాండ్. 12 ఏళ్ళకి అంతరించిపోతుంది. అందుకని పిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కువ పెద్దలు కంటే అంటారు. కారణం ఇది ఒక ఎక్స్ట్రా ఉంటుంది పిల్లలకి. ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఇది ఒక ఎక్స్ట్రా 12 ఏళ్ళలో ఉంటుంది. ఇమ్యూనిటీ సెంటర్స్ ఉంటుంది, ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ ఇవి. అందుకని పిల్లలకి ఐస్ క్రీమ్లు స్వీట్లు పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే ఆపరేషన్ చేసి తీసేసుకుంటున్నాం చాలా. అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి ఏమి ఉండదు కొత్త సెల్స్ అని. అందుకని మోనోసైట్ సెల్స్ ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ కూర్చుని మ్యాక్రోఫేజ్ ట్రైనింగ్ పూర్తయ్యాక అక్కడ పేరు మ్యాక్రోఫేజ్గా మారుతాయి. ట్రైనింగ్ వెళ్ళకముందు ట్రైనింగ్ పూర్తయ్యాక ఇవన్నీ రంగులో దిగుతాయి. ట్రైనింగ్ పూర్తయ్యాయి కదా వైరస్ బ్యాక్టీరియా తినేవి. ఇవన్నీ ఏం చేస్తాయి? మనం కానీ కణాలు మింగేసి వస్తాం. బాడీ లోపల వైరస్ బ్యాక్టీరియా వెళ్ళిందా తినేసేస్తుంది. చనిపోయిన మృత కణం కనపడే తినేసేస్తుంది. బాడీలో రోజు కోట్ల కణం చచ్చిపోతుంది. చనిపోయి శవాల్లో ఉంటే బాడీ ఇన్ఫెక్షన్ కావాలి వెళ్ళిపోవాలి. అందుకని మన బాడీని మ్యాక్రోఫేజ్ కణాలు ఏం చేస్తాయి? చనిపోయిన సెల్స్ అన్నింటినీ నోట్లో వేసి తినేస్తాయి. సో త్వరగా క్లీన్ చేస్తాయి. అందుకని వైరస్ బ్యాక్టీరియా చంపేయటమే కాదు, కణాలు క్లీన్ చేసేసుకోవడం, బాడీని నీట్గా హెల్దీ ఉంచేయాలి. ఇవి మ్యాక్రోఫేజ్ నుండి. మ్యాక్రోఫేజ్ కణాలు గస్తీ కాస్తుంటాయి. మ్యాక్రోఫేజ్ కణాలు రక్తంలో తిరుగుతూ గస్తీ. పోలీసులు జీప్ వేసుకుని రాత్రిపూట ఇళ్ళ దగ్గర హైవేలు జీపులు వేసుకుని తిరుగుతుంటారు కదా గస్తీ. అలా మ్యాక్రోఫేజ్ కణాలు రక్తంలో గస్తీ కాస్తా ఉంటే ఎవరైనా బయటకు వస్తున్నారో వైరస్ బ్యాక్టీరియా కనపడితే మేము వేసేస్తాం. ఎలా కనపడితే ఎట్లా తిరుగుతుంది మ్యాక్రోఫేజ్ కణాలు అలా తినేస్తాం. వైరస్ కనపడితే బ్యాక్టీరియా కనపడితే అది తినేసేస్తున్నారు. రక్తంలో కనపడితే తినేస్తాయి. లోపలికి వెళ్ళిన వైరస్ బ్యాక్టీరియా మ్యాక్రోఫేజ్ కణాల లోపల బూడిదైపోతాయి. అగ్నిలో పడితే వస్తువులు బూడిదైనట్లే మ్యాక్రోఫేజ్ కణాల లోపల వైరస్ బ్యాక్టీరియా భస్మం అయిపోతాయి. రక్తంలోంచి మ్యాక్రోఫేజ్ కణాలు తప్పుకుని వైరస్ బ్యాక్టీరియా కణం లోపల దూరి అనుకోండి. అలాంటి వాటిని మళ్ళీ పట్టుకునే మెకానిజం మ్యాక్రోఫేజ్ కణాలు కంటపడకుండా వైరస్ బ్యాక్టీరియాలు తప్పుకుని కణం లోపల దూరిపోతాయి. కణము నా లోపల వైరస్ వచ్చింది, నన్ను హైజాక్ చేసేసింది, నన్ను రక్షించండి అనే కణం రక్తంలో కనపడి తినేస్తాయి. మ్యాక్రోఫేజ్ కణాలు వైరస్ బ్యాక్టీరియా కణం లోపల దూరింది. కణం పైన గుర్తులు వస్తాయంటే దీని లోపల వైరస్ దూరిందని పైన బాక్స్ గుర్తారన్నమాట. ఈ మ్యాక్రోఫేజ్ కణం ఏం చేస్తుంది? వైరస్ వచ్చిన కణాన్ని సైతం తినేస్తాయి. ఎందుకంటే ఆ వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా పక్కదానికి వెళ్ళడం. వైరస్ని సపరేట్ చేసి తినలేక వైరస్ వచ్చిన కణాలను కూడా తినేసి అట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేసేస్తాయి. ఇది మ్యాక్రోఫేజ్ కణాలను వస్తాం. ఈ ప్రక్రియని ఫాగోసైటోసిస్ అన్నారు. మ్యాక్రోఫేజ్ కణాలు వైరస్ బ్యాక్టీరియాలు తినే క్లీన్ చేసే ప్రక్రియ, మృత కణాలను క్లీన్ చేసే ప్రక్రియ, మరియు వైరస్ బ్యాక్టీరియా తినే ప్రక్రియ ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ఫాగోసైటోసిస్ కనిపెట్టిన ఆయన రష్యన్ సైంటిస్ట్ మెచ్నికోవ్ 1882 కనిపెట్టారు. వైరస్ బ్యాక్టీరియాలు మ్యాక్రోఫేజ్ కణాలు తినేస్తాయి. మృత కణాలు మ్యాక్రోఫేజ్ కణాలు తినేస్తాయి నేను నిరూపించాను. ఎప్పుడు జరుగుతుంది ఫాగోసైటోసిస్ అనేది? ఈ మధ్య 2015లో పరిశోధన. ఎవరైతే రాత్రిపూట తినకుండా ఉంటారో, తాగలిగితే రాత్రిపూట తినకుండా ఉంటారో, అలాంటప్పుడు రాత్రిపూట 12 గంటల రెస్ట్లో ఉన్నప్పుడు జరిగే మేలు ఫాగోసైటోసిస్ 15% జరుగుతుంది. ఎవరైతే పగలైతే రాత్రిపూట తినకుండా ఉంటారో, పొట్ట ఖాళీ అయిపోతుందో, అక్కడి నుంచి డైజెషన్ బటన్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఫాగోసైటోసిస్ బటన్ ఆన్ అవుతుంది. అంటే వైరస్ బ్యాక్టీరియా తినే ప్రక్రియ ఆన్ అవుతుంది. మీకు నైట్ టైం చచ్చిపోయిన మృత కణాలు క్లీన్ చేసే ప్రకారం ఆన్ అవుతుంది. అందుకని పగలు తినే జంతువులకి రాత్రి పూట ఆన్ అవుతుంది, రాత్రి పూట తినే జంతువులు పగలు పూట ఆన్ అవుతుంది. ఫాగోసైటోసిస్ పగలు రాత్రి తినేసాం, మెకానిజం పడుకుంటుంది. ఇప్పుడు మీకు 15% పెరుగుతుంది. రోజుకు 4 సార్లు 5 సార్లు తిన్నారని తెలియదు.
తెల్లవారుజాము 4ంటికి ఎప్పుడు ఫాగోసైటోసిస్ అని కొంచెం జరుగుతుంది లోపల వైరస్ బ్యాక్టీరియాలు తిన్నా కానీ అది ఇక్కడలాగా ఆశ్రమంలో అలాగా 6ంటికి డిన్నర్ తినేస్తున్నారు. ఉదయం 8 లోపు తింటలా 8:30 నుంచి ఈవినింగ్ 6 లోపు తినేస్తున్నారు. 6:30 మీ లోపల ఇంత వైరస్ బ్యాక్టీరియాని మృతకణాలు క్లీన్ చేసే కనుక ఇంత పెరుగుతుంది మీకు. అదే మీరందరూ ఫాస్టింగ్లో ఉన్నారు 300 మంది, ఇంత పెరిగింది మీ లోపల మృతకణాలు తినే బ్యాక్టీరియా, వైరస్ బ్యాక్టీరియా క్లీన్ చేసే బ్యాక్టీరియా. అందుకని లంకణం పరమౌషధం. మీరు పొట్ట మార్చారా, వైరస్ బ్యాక్టీరియా తినే ప్రక్రియ పరమౌషధం లాగా రంగంలో తిరిగిన రేంజ్లో పనిచేస్తుంది. అందుకని నేను చూపించాను టైఫాయిడ్ 4-5 days 6 days టైఫాయిడ్ ఎరిగిపోతుంది. అంత సింపుల్. అందుకని ఏ ట్రబుల్ అయినా డబుల్ స్పీడ్లో తగ్గించుకోవచ్చు పొట్ట మాడిస్తే. అందుకని పొట్ట నిండా తినడం వల్ల మనకి అలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇప్పటికైనా ఆలోచించండి. లంకణం పరమౌషధం ద్వారం రంప దగ్గు కఫం ఇన్ఫెక్షన్స్ డబ్బులు గాయాలు తొడుగులు గడుపులు ఏ వచ్చినా మన దగ్గర యాంటీబయాటిక్ ఫస్ట్ ఫాస్టింగ్ లంకణం వారం 3 రోజులు ఉపవాసం మండే చేయండి. కానీ డబ్బులు వచ్చినప్పుడల్లా లంకణం పెట్టండి ప్రివెన్షన్ కోసం. అందుకని మన ఆశ్రమానికి రావడం మంచిదేనా? మరి ఇక్కడ రాకపోతే తెలిస్తే ఎప్పుడు తెలుసుకొని జీవితంలో ఇక ఎంత నష్టపోతారో ఆలోచించుకోండి. అందుకని ఇప్పటికైనా మారండి, పిల్లల్ని మార్చుకోండి. లేదు అంటే మీ కళ్ళు ఎదురుకుండానే చాలా నష్టాలు అనారోగ్య విషయంలో చూడబోతున్నారు. అవన్నీ చూశాక బాధపడడానికి వెనక రావాలి. ఇక ముందే మారండి, మార్చుకోండి. ఇక రేపు ఇప్పుడు చెప్పిన విషయాలు ఉంటాయి కదా. సండే ఎగబోతాం. మండే ఫాస్టింగ్, ట్యూస్డే నుంచి మళ్ళా సాటర్డే వరకు పగలే తినాలి, చీకటి పడ్డాక తినకూడదు. జ్వరం రంపాలు జరుగుతుంది, ఇన్ఫెక్షన్ వస్తే లంకణం పరమౌషధం ఫాస్టింగ్ లంకణం పెట్టాలి. ఈ 3 విషయాలు 4 విషయాలు ఆచరించాలి. రేపు అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవడం కదా వీడియో ప్రజెంటేషన్. అందరు ఎక్కువ బరువు తగ్గాలని వచ్చేప్పుడు 500 మంది ఉన్నారు ఆశ్రమంలో. క్లాస్కి వచ్చింది 200. ఎంత బాబు? 224 మంది క్లాస్కి వచ్చింది. ఇక్కడ వచ్చుకొని సగం మంది రాదు. దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతకంటే ఏం లేదు. ఏం చెప్తా ఆయన చెప్పి వీడియో చెప్పి కథలు కడిగి 3 మొక్కలే కదా అని నేను రాదు. 234 క్లాస్. కనీసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికి అభినందనలు. మీరు రాబోయినా నేను చెప్పుకెళ్ళిపోదాం. ఇంతే కదా 5 మంది వచ్చినా నేను చెప్పుకుంటాను. కనీసం వచ్చినందుకు బాధ్యత చెప్పాలి. ఇక రేపు ఒబిసిటీ ఉన్నవాళ్ళు తగ్గించుకోవడానికి, లేని వాళ్ళు రాకుండా చేసుకోవడానికి, హెల్తీగా తగ్గాలి, సమస్యలు తగ్గుతూ వెయిట్ తగ్గాలి. అలాంటి ఒబిసిటీ గురించి డీటెయిల్ వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది. 1 గంటల సేపు ఉంటుంది. అలాగంతా ఫాస్ట్గా ఉందా బాగా చేయండి. అన్ని యాక్టివిటీస్ బాగా నేర్చుకోండి.